ఏమొచ్చిందా? నీవే చెప్పావు, నేనే చెప్పిన ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్లా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన అని చెప్పావు. నా మిత్రుడు గ్రీన్కో కంపెనీ అని చెప్పావు. గ్రీన్కోనికి 40 కోట్లు ఇచ్చిన, అందరికి ఇవ్వలేదా? మెగా ఇవ్వలేదా అంటున్నాడు. ఇచ్చిండ్రయ్యా, అందరికి ఎంత ఇచ్చిండ్రు, నీకెంత ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, నీకు ఎందుకు ఇచ్చిండ్రు? ఇవన్నీ రేపు ఏదైతుందో జాబ్ చెప్పాల్సి వస్తుంది కదా పబ్లిక్. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏదైతుందో మీరు ప్రజాధనాన్ని బడాబాబులకు ఏదైతుందో కాంట్రాక్టర్లకు పారిశ్రామికులతో బెనిఫిట్ చేస్తూ ఆ డబ్బులు తీసుకొని ఏదైతుందో మీరు పప్పు బెల్లాలకు ఏదైతుందో ఎలక్షన్ లో 30-40 కోట్లు పెట్టి ఆ ప్రజాప్రతినిధులు కూడా 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీని కొన్నారు కదా. పార్టీ మార్పుడు అందరికి డబ్బులు ఇచ్చింది కదా. ఇప్పుడు ఈ కేసులో మీరు అన్నట్టు ఈయన తినకపోవచ్చు, కేవలం ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. బట్ ఈయన చేయలే ఆర్బీఐ గైడ్ లైన్స్ ను బ్రేక్ అయింది పౌండ్స్ కింద. ఆ ఫెమా బైలాస్ ను ఫాలో కాలే. మరి ఈయనకి బెనిఫిట్ ఏంటంటారు? అంటే ఇల్లీగల్ గా ఏమైనా అన్అఫిషియల్ గా అమౌంట్ అయితే ఈయన అకౌంట్ ఈయన అకౌంట్ కు అమౌంట్ వచ్చిందనేది నేను నమ్మడం లేదు, రాలేదు కూడా, ఎక్కడ ఎస్టాబ్లిష్ కూడా కాదు. రేపు అమౌంట్ ఏదైతుందో 55 కోట్లు స్పాన్సర్ ఏదైతుందో గ్రీన్ కోడ్ బ్రేక్ అయిన తర్వాత గవర్నమెంటే స్పాన్సర్ అయింది. ఆ రేసు రావాలంటే ఎక్స్పెండిచర్ చేయాలి కదమ్మా వాళ్ళకు. ఇక్కడ ఉండే వాళ్ళకి ఏర్పాట్లు కానీ అది కానీ సమ్ రెన్యుమరేషన్ ఏదైనా ఉందో వాళ్ళకు. తో మొత్తం 4-5 రేసులు. ఫస్ట్ రేస్ అయిన తర్వాత ఫస్ట్ గ్రీన్ కో ఉండే, సెకండ్ వాళ్ళు చేతులు ఎత్తేసిండ్రు మేము చేయలేమని. స్పాన్సర్ అమ్మా, స్పాన్సర్ కనుక ఏదైతుందో గవర్నమెంట్ చేసింది. మన ప్రభుత్వం వస్తుంది అని ఓవరాల్ గా రారాజు కదమ్మా, ఆయనే ముఖ్యమంత్రి కదా. ఇది సిస్టమ్స్ ను ప్రొసీజర్స్ ఏదైతుందో ఫాలో కాలే, దాని కింద ఖచ్చితంగా అరెస్ట్ కావడం ఖాయం. కానీ ఎస్టాబ్లిష్ ఏదైతుందో ఎస్టాబ్లిష్ అంటే అతనికి మనీ బెనిఫిట్ కానీ అది కానీ చేయలేకపోతుంది. ఇప్పుడు ఈయన కూడా ఏదైతుందో ఏసీబీ ఏమో వాళ్ళు ప్రూవ్ చేయాలి. దీన్ని ఏదైతే నిర్దోషత్వం ఏదైతుందో ఈ ఈడీ ఏదైతుందో ఈయన చేసుకోవాలి ఖచ్చితంగా. నేను అనుకుంటున్నా ఈడీ కేసులో ఇతను వకీలు ఏదైతుందో ఇతను కానీ నీట్ గా బయటకొస్తాడు. ఎందుకంటే ఇతనికి ట్రాన్సాక్షన్ పైసలు రాలా. క్విక్ బో ఏదైతుందో ఒకటి చేస్తే ఇది ఎలక్ట్రోల్ బాండ్ అనేది డిఫరెంట్. ఈ రేసు నుంచి వాళ్ళ నుంచి ఇతనికి డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్టు ఎక్కడ కనపడతలేదు మనకు. ఇప్పుడున్న ఎంక్వైరీలో కూడా ఎక్కడ కనుచూపు పేరులో కనపడతలేదు కనుక ఈ కేసు ఏం కాదు, అరెస్ట్ మాత్రం ఖాయం. ఆయన అరెస్ట్ సిద్ధంగా ఉన్నాడు కదా. నేను ఏదైతుందో ఆసనాలు చేసుకుంటా, బయటకు వస్తా, మంచిగా వాకింగ్ మన పాదయాత్ర చేస్తా, అదే మీరు అన్నట్టుగా మొదలు ముఖ్యమంత్రి మెడిటేషన్ చేస్తా, పుస్తకాలు చదువుకుంటా. ఆమె చదువుకుంది కదా, వాళ్ళ చెల్లి చదువుకుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయి ముఖ్యమంత్రి అయ్యాడు. కడిగిన ముత్యంలో బయటకు వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు, చంద్రబాబు గారు అయిండ్రు, రేవంత్ రెడ్డి గారు అయిండు. నేను ముఖ్యమంత్రి సంతోషం. కానీ ముఖ్యమంత్రిని పోటీ ఏదైతుందో ఆమె జైలుకు వచ్చింది, నీకంటే ముందు పోయింది కవిత, నీకంటే ముందు పోయింది. తర్వాత ముఖ్యమంత్రి అని నిజామాబాద్ లో స్లోగన్స్ ఇస్తున్నారు, నీకేమో ఇక్కడ న్యూ ఇయర్ నాడిస్తున్నాడు. మరి ఇద్దరు ఎవరో ముఖ్యమంత్రి రేపు ఎటువంటి అదైతుందో చూద్దాం మరి. ఎందుకంటే ఆమె కూడా జైలుకు పోయింది కదా, ఆమె కూడా అర్హత ఉంది, ఆమె కూడా జైలుకు పోయినందుకు. నీ ప్రకారం ఆమె కేసీఆర్ బిడ్డనే, ఆమె నీ అంతా తెలివి పర్లేదు. ఆమె ఎంపీ అయింది, ఎమ్మెల్సీ అయింది, ఆమె మేధావే. భారతదేశంలో కాదు ప్రపంచంలో బతుకమ్మ అనేదే తెలియదు ఇంతవరకు. ఆ బతుకమ్మ ఆడడం ఎట్లా అనేది నేర్పింది ఆమె. ఎంత మేధావి. భారతదేశం మీద భారత జాగృతి పెట్టి ఇప్పుడు బీసీల కోసం, మీరు మాత్రం బీసీలకు ఏమి ఇయ్యలే, బీసీల కోసం పోరాటం చేస్తుంది. మహిళా రిజర్వేషన్ మీ నాయన మీరు కలిసి, మీ మొదటి కేబినెట్ లో ఒక మహిళ లేదు, రెండోసారి 1.5 years తర్వాత ఆయారాం గయారం ఎవరు మన సత్యవతి రాథోడ్ ఒక మంత్రి, కాంగ్రెస్ మీద గుర్తు మీద గెలిచిన సవితమ్మ ఒక మంత్రి, ఆయారాం గయారం. నీ పార్టీలో ఎవరు మహిళలు లేరు, టికెట్లు లేవు, ఏం లేవు. మహిళా రిజర్వేషన్ పోరాడుతుంది. తో ఆమె భారతదేశంలో పోరాడుతుంది. నువ్వు ఒక తెలంగాణే కదమ్మా, సారీ కేటీఆర్ గారు. మీ భారతీయ జాగృతి దేశమంతా కాదు ప్రపంచమంతా బతుకమ్మని అయిపోయింది. నేను అనుకుంటున్నా, నా ఉద్దేశంలో మీకంటే మీ చెల్లెకే అర్హత ఎక్కువ ఉందని నేను అనుకుంటా. ఆవిడ ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు బీసీ నినాదం తీసుకొచ్చిన తెరపైకి? అదే కదా, రేపు ప్రతిపక్షం ఉంది కదా, బీసీ నినాదం చేసి బీసీ చేసి నేను పోరాటం చేస్తున్నా. బీసీలను నమ్మబలికి అంతకుముందు దళితులను ఎట్లయితే మోసం చేసిండో, అప్పుడు దళితులు ముఖ్యమంత్రులను దళితులకు గిరిజనులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇల్లు లేని వాళ్ళకి 2 bedroom అన్నారు. ఈ రోజు మోసం మాటలు చెప్పి, మోసం మాయ చెప్పి
మోసం హామీలు ఇచ్చి మీరే 2014లో ఏం హామీ ఇచ్చారు? 3 ఎకరాలు దళితులు గిరిజనులకు అన్నారు కదా, 2 బెడ్రూమ్ అన్నారు కదా, తర్వాత ప్రతి మండలంలో ఒక అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్ విత్ 25 acres విత్ స్విమ్మింగ్ పూల్, కూలి వాళ్ళ నుంచి కోటీశ్వరుడు ఒకటే రూములు ఉండాలని చెప్పిండు. ఆ 3 హామీలు ఏది అమలు చేయలే. రెండోసారి 2018లో నిరుద్యోగ భృతి, ₹1,00,000 రుణమాఫీ, ఆ 2 అమలు చేయలే. మీరు మోసం చేయలేదా? ఎస్. కాంగ్రెస్ జూటా, నువ్వైతే డబుల్ జూటా కదా. 2 సార్లు ఎన్నికై 9.5 సంవత్సరాల నుండి అమలు చేయలే. నీది డబుల్ జూటా. ఇది ఇంకా జూటా అంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఇది 1 year అయింది. ఓపిక పట్టు. 4 ఏళ్ళు చేయకపోతే ఇది జూటా. జూటాను రేపు ఎన్నిక చేస్తారా లేకపోతే డబుల్ జూటాను చేస్తారా అనేది రేపు రాబోయే ఎన్నికల్లో ఇంకేదైనా పార్టీ ఏదైతుందో బడుగు బలైన వర్గాలకు మేము అధికారం వచ్చేది ఉంటే వాళ్ళకి అధికారం ఇస్తా అని మొన్న చెప్పారు. మళ్ళీ గిట్టేది అదే నినాదం తీసుకుంటే బీజేపీని ఇక్కడ ఎన్నుకుంటారా ఏది అనేది ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ముందుంది ముసళ్ళ పండుగ. తొందరపడకు, అధికారం మనదే, డైరీలో రాసుకోండి, వడ్డీతో చెల్లిస్తా, ఇవన్నీ కాకమ్మ కథలు ఎందుకయా? ఫస్ట్ ఈ 4 ఏళ్ళు ఏం జరుగుతుందో వచ్చేది స్థానిక సంస్థలకు స్వీప్ చేస్తా అంటుండు. క్వశ్చనే లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు పక్క రాష్ట్రమైన తమిళనాడు గాని, యూపీ గాని, మహారాష్ట్ర గాని, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గాని, తెలంగాణ ఆంధ్ర గాని స్థానిక సంస్థల ఎన్నికలకు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధం లేదు. మొన్న మీరు మొత్తం స్థానిక సంస్థల అన్ని జిల్లా పరిషత్ మీ దగ్గర ఒక్కటి కూడా రాలే కదా కాంగ్రెస్ 31 జిల్లాలో. మున్సిపాలిటీలు ఒక 3-4 వచ్చినాయి కదా కాంగ్రెస్ కు. ఏమైంది మీ రిజల్ట్? అట్లే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడనే కదా 2-3 మున్సిపాలిటీస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీలో, ఒక తాడిపత్రి ఇంకేదో అంతే, ఒక్క జడ్పీ రాలే. అటువంటి దానికి 11 సీట్లు వచ్చినాయి. గతంలో తమిళనాడులో జయలలిత లోకల్ బాడీ పోటీ చేయలే. బట్ తర్వాత జరిగిన ఎన్నికల్లో కరుణానిధి ఒక్కడే గెలిచి మొత్తం 233 సీట్లకు 33 సీట్లు విజయకాంత్ అండ్ జయలలిత గెలిచింది. అలాగే యూపీలో ములాయం సింగ్ ఏదైతుందో చీఫ్ మినిస్టర్ ఉంటే మాయావతి ఏదైతుందో బైకాట్ చేసింది. తర్వాత మాయావతి 300 పైన వచ్చింది 403 సీట్లకు. రామారావు గారు 87 వరకు ఏదైతుందో సమితిలు 300 మాత్రమే, సమితి ప్రెసిడెంట్స్. అటువంటిది దాన్ని మండలాలు చేసి నియోజకవర్గానికి ఒకటి అనుకోండి, 294 అంటే 300, 1096 దాదాపు నియోజకవర్గానికి 5 మండలాలు చేసి బలహీన వర్గాలకు, మహిళలకు, ఎస్సీ ఎస్టీ అయితే అంతకుముందుండే రిజర్వేషన్ చేసి జిల్లా పరిషత్తులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల టీసీలు, సర్పంచ్లు చేస్తే బలహీన వర్గాలకు అంతవరకు సర్పంచ్ గాని, వార్డు మెంబర్ గాని, సమితి ప్రెసిడెంట్ గాని, జిల్లా పరిషత్ గాని, అలాగే మున్సిపల్ కౌన్సిలర్ గాని, చైర్మన్ గాని రిజర్వేషన్ బీసీలకు లేదు. రామారావు గారు చేసి 87లో ఒక విప్లవం తెస్తే 89లో తాను ఓడిపోయింది కల్వకుర్తిలో. 34 లోక్సభకు 2 మాత్రమే వచ్చాయి. 39 కాంగ్రెస్, 1 ఎంఐఎం, 2 టీడీపీకి వచ్చాయి. ఇది రిజల్ట్. ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయిన తర్వాత పక్క రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎప్పుడు అధికార పార్టీ వైపే ఉంటారు. మెజార్టీ మోర్ దాన్ 70-80%. ఎందుకంటే అభివృద్ధి కుంటుపడుతుంది. మనం ప్రతిపక్షాన్ని గెలిపిస్తే ఇక్కడ నిధులు రావు అనే ఉద్దేశంతో ఏదైతుందో అక్కడ ఎమ్మెల్యే, ఎంపీ ఎవరున్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం ఫేవర్ గా ప్రభుత్వానికి వస్తాయనే నా ఉద్దేశము. అందుకోసం పగటి కళ్ళలు కనకు. కేటీఆర్ ఖచ్చితంగా 2/3 మోర్ దాన్ 70% మున్సిపాలిటీలు కానీ, జడ్పీలు కానీ, ఎంపీపీలు కానీ, రైతు సంఘం కానీ, కోఆపరేటివ్ ఎలక్షన్ కానీ, ఏ ఎన్నికలు వచ్చినా నీటి సంఘాలు కానీ అన్ని మోర్ దాన్ 70% కాంగ్రెస్ కే ఇక్కడ కట్టబెడతారు ప్రజలు అనేది గత రిజల్ట్ చూసినప్పుడు. చెప్పలేము మరి నువ్వు అంటున్నావు ఏం మాయ చేస్తావో. ఇంకొకటి ఇప్పుడు కవిత జైలుకి వెళ్ళడం రావడం చూస్తాం. ఇప్పుడు కేటీఆర్ జైలుకి వెళ్ళబోతున్నా అంటున్నాడు. ఇంత జరుగుతున్నా గానీ కుటుంబంలో కూతురు కొడుకు మీద ఇన్ని ఆరోపణలు ఉన్నా కేసీఆర్ ఎందుకు ఒక్క మాట మాట్లాడట్లేదు? అసలు ఎందుకు బయటకు రావడం లేదు? ఆయన తత్వం ఎంతమ్మా. ఆయన చంద్రబాబు గారి కేబినెట్ లో ఉంటే కేబినెట్ మీటింగ్ పోతుండే, ఫోనే అవైలబుల్ లేడు. ఎట్లా కదమ్మా అసెంబ్లీ వస్తలేడు. తెలంగాణ బిల్లు పెట్టినాడు, తెలంగాణ పార్లమెంట్ లో ఉన్నాడమ్మా. కేంద్ర మంత్రిగా కార్మిక మంత్రి ఉంటే ఎప్పుడు కానీ యూపీఏ ప్రభుత్వం అప్పుడు 149 ఎంతో కాంగ్రెస్, వీళ్ళు ఒక 5, సిపిఐ 10, సిపిఎం 42, 4 ఫార్వర్డ్ బ్లాక్ రిపబ్లికన్, 56 మంది లెఫ్ట్, వాళ్ళ ఒక సేమ్ కాంబినేషన్.
ఈ 56 మంది ప్రధానమంత్రి దగ్గరికి, మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళి, మేము రైల్వేది, బ్యాంకులు, నిత్యం ఏదైతుందో లేబర్ ఇష్యూస్ వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. మాకు లేబర్ మినిస్టర్ మేము క్వశ్చన్ చేస్తే పార్లమెంట్ వస్తలేడు, ఆఫీస్కి వస్తలేడు, ఇంటికి ఫోన్ చేస్తే ఇంట్లో లేడని చెప్తున్నారు. మాకు లేబర్ మంత్రిని చేంజ్ చేయమని ప్రధానమంత్రి దగ్గరికి ఫిజికల్ గా 56 మందిలో 41 మంది, 56 సంతకాలు, 41 మంది ఫిజికల్ గా మన్మోహన్ సింగ్ దగ్గరికి పోయారు. ఎవరు? కమ్యూనిస్ట్ నాయకులు, సిపిఐ, సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్, రిపబ్లికన్. 41 మెంబర్స్ సంతకాలు 56 మంది పెట్టి లేబర్ మినిస్టర్ చేంజ్ చేయన్నారు. ఆయన దుస్థితి అంతే. రాజా మహారాజా వెనకట వాళ్ళ నాయన దగ్గరనే నైజాం పనిచేసిండు, వాళ్ళ తాత దగ్గర. చిన్న కడు దరిద్రం. సెక్రటరీ రాలే కదమ్మా, అంత సుందరం కట్టి సెక్రటరీ రాలే కదా. ప్రగతి భవన్ కట్టుకుని అక్కడ కూడా లేడు కదమ్మా. పోయి ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు కదా. వ్యవసాయ క్షేత్రం చెప్తామా మీకు. ఎలక్షన్ ముందు ఎలక్ట్రానిక్ ప్రింట్ మెయిన్ కృష్ణారావు గారు అని అందరూ బాబాయ్ అందరూ. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, క్రానికల్, భూమి, ఇండియన్ ఎక్స్పెడిటర్ గా చనిపోయాడు అతను. గౌరీ గారు అనేది ఏదైతుందో చీఫ్ రిపోర్టర్ క్రానికల్ లో ఉండే మెయిన్ ఇద్దరు. ఒక 150 మందిని తీసుకెళ్లి ఎర్రవెల్లి క్షేత్రానికి, ఇగో నేను ఎకరానికి 70 లక్షలు పంట పంపిస్తాను. అప్పుడు క్యాప్సికం పండించాడు, 70 లక్షలు రాలే. అది ఇన్కమ్ ట్యాక్స్ కోసం హైప్ క్రియేట్ చేశాడు. కొనేటోళ్ళు ఇచ్చినట్టుగా రిసిప్ట్ ఇచ్చేదంతా హైప్, ఐటీ జీవితానికి. నేను పండిస్తున్నా. తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లాకు 30 గ్రామాలు, అంటే ఉమ్మడి జిల్లాలు అప్పుడు 10 అంటే సిటీ తీసేయండి, 9 జిల్లాలో 30 గ్రామాలు దత్తత తీసుకొని బ్యాంక్స్ తో టైప్ చేసి నేనేదైతే పంట పండిస్తున్నో ఆ విధంగా ఎకరానికి 70 లక్షలు పండిస్తున్నా, 1 కోటి పండించచ్చు. ఇటువంటి పంటలు పండించే ఏర్పాటు చేస్తా అని చెప్పిండు. ఆయనే వడ్లేసుకుంటుండే కదమ్మా. 70 లక్షల పంట ఎందుకు పండిస్తలేడు మరి? ఇప్పుడు ఆనే ఉంటుండు కదా. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనే ఉన్నాడు, నెలకి 20 రోజులు. ఇప్పుడు ఆనే ఉన్నాడు. ఏడవైంది ఆ పంట? క్యాప్సికం ఎక్కడ పోయింది? ఇదన్నీ పత్రికలో పండించింది కదమ్మా. నా దగ్గర ఉంది, ఇప్పుడు చూపాలని చూపుతాను. క్యాప్సికం 70 లక్షల రిసిప్ట్లు చూపెట్టాడు. దొంగ లెక్కలు, ఐటీకి దొంగ లెక్కలు. తో ఇటువంటి వాడు ఏదైతుందో ఇవాళ ఎందుకు రాలేదు కొడుకు బిడ్డ అంటే ఆయనకి ఏం లేదమ్మా. మీకు ఒకటే చెప్తా. ఆయన ఏమన్నాడంటే అధికారంలోకి ఉంటే ప్రజల దగ్గరికి వచ్చే అర్హత ఉంటది, అధికారంలో లేనప్పుడు నేను ఎందుకు వస్తా ప్రజలకు అన్నాడు. అధికారంలో ఇప్పుడు రాలే కదమ్మా. మంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ లేదు, అసెంబ్లీకి రాలే. ఇక్కడ జవాబు ఇవ్వడానికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా, అక్కడ లేబర్ మినిస్టర్ గా పార్లమెంట్ కి రాలే. సంతకం కూడా దొంగ సంతకం పెట్టించిండు అని తెలుసు కదా. ఆయన దిలీప్ ఆయన దగ్గర పనిచేసిన అని చెప్పిండు కదా. ఎక్స్ఎమ్మెల్సీ ఆయన దగ్గర పిఎస్ గా చేసిండు కదా. అధికారి కదా, నీతి నిజాయితీగా ఉన్న అధికారి కదా దిలీప్ గారు, కపల్ బాయ్ దిలీప్ గారు. ఇది వాస్తవం అమ్మా, వాస్తవము. ఆయన ప్రజల దగ్గరికి అధికారం ఉన్నా అధికారం లేకున్నా ఉద్యమం నడుస్తున్నాయమ్మా. ఇంటి పక్కకే ఆఫీసు రాకపోతుండే. మొదలేమో అక్కడ జలదృశ్యం సెక్రటరియట్, తర్వాత ఎమ్మెల్యే కాలనీ. ఈ కట్టినాక ఇంటి పక్కే కదమ్మా, 50 గజాల్లో రాలే కదమ్మా. ఎప్పుడైనా మీటింగ్ వస్తే సార్ మీరు వస్తలేవు, అక్కడికి వస్తే కలవరు, ఇంటర్వ్యూయర్ పొద్దున వస్తే మధ్యాహ్నం దానిక కూర్చుంటున్నాం, లంచ్ అప్పుడు అందరినీ పిలుస్తాడు, లంచ్ చేసిన తర్వాత మళ్ళీ రేపు కలుద్దామంటాడు, ఏం మాట్లాడు. అయితే మీటింగ్ లో నిలదీస్తే ఇక రేపటి నుంచి నేను వస్తున్నా, బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చిందంటే డిన్నర్ వరకు ఈయన లంచ్ ఇక్కడనే తింటా అని చెప్పాడు. ప్రతిసారి ఇదే చెప్పడు. అమ్మాయి ఎన్నిసార్లు చెప్పాడు? కుర్చీ వేసుకొని ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నాడు కదా, కుర్చీలు వేసుకొని. ఈవెన్ సిటీ ఎమ్మెల్యేలను ఒకసారి మీటింగ్ పెట్టి సిటీ రూపురేఖలు మార్చడానికి అన్నాడు. ఏ రోజు 9.5 సంవత్సరాల్లో సిటీ ఒక ఎమ్మెల్యేలను ఎప్పుడు మీటింగ్ పెట్టలే. ఒక అసెంబ్లీలో 3-4 సార్లు చెప్పాడు. అన్ని అబద్ధాలమ్మా. నోరిప్పితే అబద్ధాలు. అందుకోసం ఆయన ఉంటాడా ఉండడా, ఆయనకు కొడుకు బిడ్డ ప్రేమ అనేది ఎవరన్నా ఉండరంటే అది మూర్ఖత్వం. వాళ్ళు ఎడ్యుకేషన్ అమెరికాలు చేసేటప్పుడు వెకేషన్ కి ఇక్కడికి వస్తే 15 రోజులు ఉంటారు కూడా ఏ ఒక్క రోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయకపోతే వాళ్ళు తల్లి దగ్గర ఏడ్చుకొని 5-6 రోజులు ముందుగా ప్రీపోన్ చేసుకు పోయిండ్రు. రాజకీయాల్లో హరీష్ డామినేట్ చేసిన తర్వాత హరీష్ మీద వాళ్ళ సిస్టర్స్ 9 మంది సంబంధించిన కొంతమంది సిస్టర్స్ మళ్ళీ కేర్ చేయడం లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే
ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.